హాయ్ ఫ్రెండ్స్, నేను రొటీన్కి భిన్నంగా అడవి టూర్ అనేసి ఒక టూర్ వేసాను ఫ్రెండ్స్. ఒంటరిగానే వెళ్ళాను. చూడండి, ఇదే అడవి, చాలా చక్కగా ఉంది కదా. కాకపోతే ఈ అడవిలో ఉన్నటువంటి కొన్ని వింతల విశేషాలు ఈ విధంగా మీకు చూపాలనుకుంటున్నాను. చూడండి, ఈ అడవి మొత్తం ఈ విధంగా ఉంది. వాతావరణం కూడా చాలా చక్కగా ఉంది ఫ్రెండ్స్. ఇంకెందుకు లేటు, వెళ్దామా ముందుకి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అడవి అంటే మామూలుగా లేదు. పెద్ద పెద్ద బండరాళ్ళు, అలాగే ఎక్కాలంటే కూడా చాలా రిస్క్తో కూడుకున్నది. చిన్నగా వెళ్దాము ముందుకి. చూసారు ఫ్రెండ్స్, పెద్ద పెద్ద బండరాళ్ళు ఉన్నాయి. మీ లైఫ్లో కూడా చూసింటారు ఇలాంటివి. అవి కాకపోతే కొంతమంది చూసింటారు, చూసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఒక బండరాయి కనీసం 50,000 నుంచి 1,00,000 టన్నుల బరువు ఉంటుంది. చూడండి, తిన్నగా అడవి వైపు వెళ్దాం. నాకైతే నీరు చాలా దప్పిగా ఉన్నది ఫ్రెండ్స్. చాలా దూరం అంటే అక్కడ నుంచి ఆ కింద నుంచి నడుచుకుంటూ వచ్చాను. చూద్దాం ఇక్కడ నీళ్ళు దొరుకుతాయేమో. వెళ్తున్నాను నీళ్ళ దగ్గరికి. వేరే వాళ్ళు చెప్పారు అక్కడ దొరుకుతాయని లొకేషన్కి. చిన్నగా వెళ్తున్నాను. ఉన్నాయి ఇక్కడ. వర్షం నీళ్ళు అనుకుంటాను ఫ్రెండ్స్. నీళ్ళు అయితే ఉన్నాయి కానీ ఇంత బాగాలేవు. ఇలాంటి ప్రదేశాలు ఇంకా చాలా ఉందని మా పెద్దలు చెప్పారు. వెళ్తున్నాను అక్కడికి కూడా. చూద్దాం ఎలా ఉంటుందో. ఈ మొక్కల్ని ఎప్పుడైనా చూసారా? ఇవి సాధారణంగా బ్రహ్మజీవన్ అంటారు వీటిని. ఇవి ఎడారిలో మొలిచే మొక్కలు. ఇక్కడ కూడా పెరుగుతున్నాయంటే ఒకప్పుడు ఈ ప్రదేశం కూడా ఎడారిలా ఉంటుందని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎడారిలో ఓయాసిస్ లాగా ఇక్కడ రాళ్ళ మధ్యన ఒక కొలను ఉంది. ఎంచక్క ఈత కూడా కొట్టచ్చు, అన్ని నీళ్ళు ఉన్నాయి. నాకు దప్పికి కూడా తీరిపోయింది అనుకుంటాను. ఒకప్పుడు ఈ పల్లెల్లో ఉండే ప్రజలు ఇక్కడే ఉండేవారు అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఎంచక్క గోడలాగా బండలు నిర్మించారు. చూడండి, నీరైతే చాలా చక్కగా ఉన్నాయి. చూస్తుంటేనే దప్పికి తిన్నట్లుంది ఫ్రెండ్స్. చూడండి, ఈత కూడా కొట్టాలనిపిస్తుంది. కాకపోతే వీడియో అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఈత కొడతాను. ఈ కొలనుకు ఆనకట్లాగా కట్టారు ఫ్రెండ్స్, రాళ్ళతో, పెద్ద పెద్ద రాళ్ళతో. అది కూడా చూసేయండి. నీళ్ళు పోకుండా గోడలాగా కట్టారు అనుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత చక్కగా కట్టారో. అడవి ప్రాంతంలో అంటే ఒకప్పుడు ఇక్కడ మనుషులు నివసించేవారని మనం అనుకోవాలి ఖచ్చితంగా. చూడండి, నీరు లేకుండా గోడలాగా కట్టుకున్నారు. చూడండి ఫ్రెండ్స్, నీటి కొలను బాగుంది కదా, సూపర్గా ఉన్నది. ఇంకా ముందుకు వెళ్దాము. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనిస్తున్నారా, నల్లగా మట్టలాగా ఉంది కదా. ఈ ప్రదేశంలో అంటే ఈ ప్రదేశంలో ఖచ్చితంగా నీరు అనేది నిల్వ ఉండి ఎండిపోయినాయి. నాకు తెలిసి ఇప్పుడైతే వేసవకాలం కాబట్టి పెద్దగా నీరు లేవు. వర్షాకాలంలో నీరు చాలా సమృద్ధిగా దొరికే ప్రాంతం అనుకుంటున్నాను. చూడండి, గ్లో చూడండి, పెద్ద పెద్ద పర్వతాల్లాగా ఉన్నది. చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తుంది. ఇక్కడ నుంచి కానీ కింద పడ్డారంటే ఇంకంతే, ఏం దొరకవో తెలియదు. బాడీలో పార్ట్స్ ఏవి దొరకవు. చూడండి ఫ్రెండ్స్, స్లోగా నేను రెస్ట్ తీసుకొని మీకు చూపిస్తున్నాను. ఓ ఎబ్బో, ఎంత కిందికి ఉన్నా చూడండి, కనపడుతుందా? ఓ చూడండి, దగ్గర నుంచి చూపిస్తాను. ఇంకా ముందుకు వెళ్తే చాలా రిస్క్ అనుకుంటున్నాను, కాబట్టి వెళ్ళడం లేదు. సరే ఫ్రెండ్స్, ఇది ఒక పెద్ద పర్వతంలాగా ఉంది. ఇక్కడ నడుస్తుంది కూడా నాకు చాలా చక్కగా ఉంది, ఆహ్లాదకరంగా ఉంది. మళ్ళీ ఇలాంటి ప్రదేశాన్ని విజిట్ చేయాలని ఉంది. ఇంకా ముందుకు వెళ్దాము, ఏమన్నా చూద్దాం. ఇలాంటి చారల్ లాంటి ప్రదేశాలు అంటే ఖచ్చితంగా నీళ్ళు నిల్వ ఉండి ఎండిపోయిన ప్రదేశాలు ఫ్రెండ్స్. ఇలాంటివి ఈ పర్వతం అంటే ఈ బండ అంటాను నేను మామూలుగా. ఇది బండ కాదు ఫ్రెండ్స్, నాకు తెలిసి పర్వతమే. చూసా, ఇక్కడ కూడా ఉన్నాయి నీరున్నాయి. ఓ ఇక్కడ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్, దగ్గరలో ఉన్నాయి.
నాకు తెలిసి ఇలాంటి ప్రదేశాలు నీరు చక్కగా ఉంటాయి అనుకుంటున్నాను. ఇంకా ముందుకు వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ అడవి వచ్చేసి ఒక స్టెప్ లాగా ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ సెకండ్ స్టెప్. ఇక్కడైతే ఇంకా చెట్లు అవన్నీ బాగా పచ్చగా ఉన్నాయి. చూడడానికి కూడా చాలా చక్కగా ఉంది. చూసారా? ఇంకా ముందుకు వెళ్తే ఇంకా పెద్ద అడవి కనబడుతుంది. అక్కడక్కడ నీటి కుంటలు, చిన్న చిన్న చెరువులు కనబడుతున్నాయి కదా తెల్లగా, అవన్నీ చెరువులు. చూడడానికి బాగుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, వండర్ఫుల్గా ఉంది లొకేషను. వావ్, చూడండి. అక్కడ దాకా వెళ్ళి ఆ పర్వతం కనపడుతుంది కదా పెద్దది, ఆ పర్వతం పైకి వెళ్ళాలనిపిస్తుంది. వెళ్తాను కానీ ఇప్పుడు వెళ్ళలేను. అక్కడికి వెళ్ళి మీకు మంచి వీడియో పెట్టాలనుకుంటున్నాను. పెద్దవాళ్ళు అంటుంటారు అక్కడ నుంచి కనీసం 100 కిలోమీటర్ల వరకు కన్సూమర్లో ఏ ఊరున్నా కనపడుతుంది అంటారు. నిజమో కాదో నేను కూడా లైవ్లో చూడాలనుకుంటున్నాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పెద్ద బండరాయి ఎంత స్టాండర్డ్గా ఉంది చూడండి. ఏమాత్రం ఎట్లా అట్లా గాలి కొట్టుకోబోయేది ఉంది కానీ పోదు. ఇక్కడ చూడండి బండ ఊరికే కొంచెం మాత్రం ఉంది కింద, పైకి చూస్తే పెద్ద బండ. కానీ గమనిస్తున్నారా లొకేషను ఎంత బాగుందో? అవన్నీ పంట పొలాలు ఫ్రెండ్స్, చక్కగా ఉంది కదా ఫ్రెండ్స్. మీకు ఇక్కడ ఒక వండర్ చూపిస్తాను. విచిత్రం ఎట్లా అంటే, ఒక పెద్ద బండరాయి పర్వతం అంచుని నిలబడింది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి జాడితే కనీసం 1000 నుంచి 2000 అడుగులు కింద పడిపోతుంది. కాకపోతే అది సృష్టి రహస్యం ఫ్రెండ్స్, మన మాలో నుంచి అయితే జరగలేదు. చూడండి, పెద్ద బండరాయి మీకు కనబడుతుంది కదా, ఈ బండరాయి దగ్గరికి వెళ్తున్నాను. అది ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకుని ఒక వరగడ్డను అంటే పర్వతం వారు నిలబడిందో చూడండి. ఆటోమేటిక్గా నిలబడ్డది. మన మనసులు బేర్చినట్లు కింద సపోర్ట్ ఉండదు చూడండి ఫ్రెండ్స్, ఒక స్టాండ్ లాగా. ఇలాంటి విశేషాలు అయితే ఈ అడవిలో చాలా ఉంటాయి ఫ్రెండ్స్. కాకపోతే ఈ బండరాయి ఇక్కడి నుంచి జారితే ఆడపడతారు చూస్తారా? చాలా రిస్క్తో కూడుకున్న పని ఇది. కాకపోతే వీడియో కోసం చూస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, అక్కడ వెళ్ళిపోతుంది. చూసేంత దూరం పర్వతమే, ఎడవి పడుతుందో తెలీదు. కానీ ఆ దేవుడు సృష్టి రహస్యం కదా, ఎంచక్క బ్యాలెన్స్ తీసుకుని ఉంది ఫ్రెండ్స్. ఈ అడవి గురించి చాలా పురాతన కథలు ఉంటాయి. వాటిల్లో మన సమాజానికి ఇప్పుడు ఉపయోగపడే ఒక కథ చెప్తాను, వినండి మీరు కూడా జాగ్రత్తగా ఫ్రెండ్స్. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కాకుండా రైట్ సైడ్లో ఒక పర్వతం కనపడుతుంది కదా, ఆ పర్వతాన్ని మా పూర్వీకులు అన్నాతమ్ముల బోటు అంటారు. అంటే ఇక్కడ బోటు అంటే పర్వతం ఫ్రెండ్స్, అదేం లేదు. కాకపోతే ఈ పర్వతానికి ఆ పేరు ఎలా వచ్చిందంటే, పూర్వం కొంతమంది తేనె తీయడానికి వెళ్ళారు ఫ్రెండ్స్, అన్నదమ్ములు. కాకపోతే అన్న వచ్చేసి తమ్ముని చంపేశాడని అంటారు. ఎలా అంటే, ఆ తేనె తీయడానికి ఆ పర్వతం పై నుంచి పెద్ద పెద్ద తాళ్ళు వేసుకొని దిగుతారు. దిగినప్పుడు అన్న తమ్ముడి యొక్క తాళ్ళను తెంచేశాడని పైనుంచి, అలాగే తమ్ముడు కింద పడి చనిపోయాడని చెప్తారు. అంటే అప్పటి నుంచి కూడా అన్న తమ్ముల మధ్య చాలా కుట్రలు ఉన్నాయి ఫ్రెండ్స్. దయచేసి ఎవరు అలాంటి కుట్రలు పెట్టుకోవద్దు. ఎందుకంటే ఒక్కసారి మాత్రమే మనకు మానవ జన్మ అనేది ఉంటుంది, అది కూడా ఖచ్చితంగా చెప్పలేము. కాబట్టి ఈ జన్మలో ఒక తల్లి బిడ్డలు చాలా చక్కగా ఉండాలని కూడా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ నాకు నెక్స్ట్ వీడియోస్కి చాలా సపోర్టింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం. బాయ్.